డయాబెటీస్ ఉన్న వాళ్ళందరికీ కూడా పళ్ళు తినొచ్చా అని అడుగుతూ ఉంటారు. మామిడి పళ్ళు తినొచ్చా అనేది సీజన్లో వచ్చేది, ఒక సంవత్సరం మొత్తానికి ఒక నెలే ఉంటుంది కాబట్టి మామిడి పళ్ళు తినాలని చాలామందికి ఉంటుంది. తినొచ్చా అని అడుగుతూ ఉంటారు. అందరూ తెలుసుకోవాల్సింది ఏంటంటే, పళ్ళల్లో మామిడి పండు అవ్వచ్చు, ఏ పండు అయినా అవ్వచ్చు, దాంట్లో ఉండేటువంటి గ్లూకోజ్ కంటెంట్ చాలా తక్కువ అన్నమాట. మామిడి పండులో దాదాపు 15%, 12-15%, 16% వరకు మాత్రమే. అంటే మీరు 100 గ్రాముల మామిడి పండు గుజ్జు, టెంక లేకుండా మామిడి పండు గుజ్జు తిన్నట్లయితే మీ రక్తంలోకి వెళ్ళేటువంటి గ్లూకోజ్ 16 గ్రాములు మాత్రమే అనమాట. అంటే 16 గ్రాములు అంటే ఎంత? ఒక చెంచా పంచదారలో 5 గ్రాములు ఉంటుంది కాబట్టి 3 చెంచాలు పంచదార తీసుకున్నట్టు. అంతేగాని ఏదో పూర్తిగా మామిడి పండు తింటే ఒక 3 చెంచాలు పంచదార తీసుకున్నట్టు. దాంట్లో వచ్చే ప్రమాదకరమైన పరిస్థితులు ఏమీ లేవు. షుగర్ అనేది బాగా పెరిగిపోతుంది, ఎందుకంటే గ్లైసిమిక్ ఇండెక్స్ ఎక్కువ, గ్లైసిమిక్ లోడ్ తక్కువ. అంటే మీకు శరీరానికి అందేటువంటి గ్లూకోజ్ తక్కువ, గ్లూకోజ్ పరిమాణం తక్కువ, కానీ గ్లూకోజ్ పెరగటం ఎక్కువ అనమాట. అంటే మీరు మామిడి పండు తీసుకున్న ఒక అరగంట, గంట లోపనే అది 200, 300, 400, కొంతమందికి 500 కూడా అయిపోవచ్చు అనమాట. అది గ్లైసిమిక్ ఇండెక్స్ అంట. అంటే తొందరగా పెరుగుతుంది. తొందరగా పెరగడం కూడా తప్పే, కానీ దాంట్లో వచ్చేటువంటి లాభాలని మనం గుర్తించాలంటే మామిడి పండులో ఉన్నటువంటి లాభాలు, దాంట్లో పీచు పదార్థం ఎక్కువ ఉంటుందనే విషయం అందరికీ తెలుసు. పీచు పదార్థం తీసుకుంటే మన యొక్క ఆహారంలో, మన ఆహార నాళిక, తర్వాత జీర్ణక్రియ, చిన్న ప్రేవులు, పెద్ద ప్రేవుల్లో కదలికలు బాగుంటాయి అన్నమాట. అది ముఖ్యంగా మనకు చాలా ముఖ్యమైన అవసరం. కదలికలు బాగుంటే మనకి లోపల వచ్చేటువంటి ఎంజైమ్స్, హార్మోన్స్ ఇవన్నీ కూడా బాగా స్రవిస్తూ ఉంటాయి. కాబట్టి జీర్ణక్రియ అంతా కూడా సక్రమంగా జరుగుతుంది. అది ముఖ్యంగా అందరూ తెలుసుకోవాల్సిన విషయం. కదలికలు, మన జీర్ణక్రియకు సంబంధించిన కదలికలు సక్రమంగా ఉండాలంటే పీచు పదార్థం ఎక్కువ తీసుకోవాలి. అది మామిడి పండులోంచి వచ్చేటువంటి పీచు పదార్థంలో కొన్ని ఉత్తమ గుణాలు కూడా ఉన్నాయన్నమాట. ఇది కాకుండా అందరూ తెలుసుకోవాల్సిన మరో విషయం ఏంటంటే, మామిడి పండు రంగు అది ఎరుపు అవ్వచ్చు, ఆకుపచ్చ అవ్వచ్చు, పసుపు అవ్వచ్చు, ఏ రంగు అయినా కూడా అది క్యాన్సర్ని నివారించేటువంటి ప్రధానమైనటువంటి ఒక పదార్థం. ఈ రోజుల్లో క్యాన్సర్ నివారించడానికి ఎన్నో రకాల మందులు వాడుతున్నారు కదా. ఆ మందులన్నీ కూడా ఏదో ఒక రకమైన పళ్ళల్లోని మనం తీసుకునేటువంటి ఆహార పదార్థాల్లో ఉన్నటువంటి రంగు పదార్థాలు అన్నమాట. అవన్నీ కూడా అంటే ఆకుపచ్చ, పసుపు రంగు, ఎర్ర రంగు, ఈ రంగుల్లోంచి వచ్చిన పదార్థాలని మనం క్యాన్సర్కి నివారించడానికి మందులుగా వాడుకుంటున్నాం. ఈ విషయం అందరూ తెలుసుకొని మామిడి పండు తీసుకున్నట్లయితే మనకి యాంటీ ఏజింగ్, అంటే వయసు తొందరగా పెరగకుండాను క్యాన్సర్ రాకుండా నివారించుకోవడానికి పనికొస్తుంది. మూడోది ఏంటంటే, మరి మన శరీరంలో దాదాపు 2 కిలోలు మన ఆహార నాళికలో, మన నోటి దగ్గర నుంచి మలద్వారం వరకు ఉన్నటువంటి జీర్ణ నాళికలు, చిన్న ప్రేవులు, పెద్ద ప్రేవులు మొత్తంలో 2 కిలోల మైక్రోబయోమ్ అంటాం. అంటే బ్యాక్టీరియా, ఫంగస్, వైరస్, రకరకాల సూక్ష్మక్రిములు, అంటే పరాన్నజీవులు అనమాట. అవన్నీ కూడా మనకి ఫెసిలిటేట్ చేసేటువంటి సూక్ష్మక్రిములు, అంతేగాని మనల్ని పాడు చేసేటువంటి సూక్ష్మక్రిములు కాదు. ఈ మైక్రోబయోమ్ అంటాం. ఈ మైక్రోబయోమ్ అనేది కూడా చాలా బాగా పెరగడానికి, మన శరీరానికి అన్ని రకాలుగా, ఇది జీర్ణక్రియకే కాదు, శరీరంలో ఉన్నటువంటి ఎన్నో రకాల మన యొక్క మెటబాలిక్ ఫంక్షన్స్, వాటన్నిటికి కూడా అది సదుపాయంగా ఉపయోగపడేది ఈ మైక్రోబయోమ్, గట్ మైక్రోబయోమ్ అని దానికి ఎంతో విలువ ఇస్తున్నాం మనం. అది కూడా సక్రమంగా మనకు అందుబాటులోకి రావడానికి, బాగా పనిచేయడానికి ఈ గట్ మైక్రోబయోమ్కి ముఖ్యంగా మామిడి పళ్ళు ఎక్కువ తీసుకోవాలన్నమాట. తీసుకున్నట్లయితే ఇలాగా ఎన్నో రకాల ఉపయోగాలు ఉన్నాయి. మనం ఎంతసేపు ఆలోచించేది రక్తంలో గ్లూకోజ్ పెరుగుతుంది. రక్తంలో గ్లూకోజ్ పెరిగితే మీరు వేసుకునే మందో, ఇన్సులిన్ మందులో ఒక మోతాదు పెంచుకోండి ఆ రోజుకి, ఆ టైంకి. అంతేగాని మామిడి పళ్ళు తినటం మానేయటం అనేది మంచి విషయం కాదు. ఒక్కొక్క మామిడి పండులోనూ 3 చెంచాలు పంచదార ఉంటుందన్న విషయం మాత్రం తెలుసుకోండి. మామిడి పండు అంటే 100 గ్రాములు, పెద్ద మామిడి పండు, చిన్న రసాలు కాదు. పెద్ద బంగినపల్లి కానీ, పెద్ద రసంలో కానీ మీరు టెంక తీసేస్తే ఒక 100 గ్రాములు మామిడి పీచు రసం వస్తే దాంట్లో 3 చెంచాలు పంచదార ఉన్నట్టు అనమాట. కాబట్టి దానికి ప్రత్యామ్నాయంగా మీరు వేసుకునేటువంటి పంచదార, షుగర్లు తగ్గించుకోండి తప్ప మామిడి పండు మానేయకూడదు. ఇక తీసుకోకూడని పరిస్థితులు ఏంటంటే, ఎవరికైతే మూత్రపిండాలు ఫెయిల్ అవుతాయో, అంటే అరుదుగా కొంతమందికి మూత్రపిండాలు ఫెయిల్, ఏదో కారణం చేత షుగర్ ఉండి, షుగర్ లేక వాళ్ళ పొటాషియం అనేది 4.5 మిల్లీగ్రామ్స్ కన్నా ఎక్కువైనట్లయితే వాళ్ళు మామిడి పండు తీసుకోకూడదు. 4.5 పొటాషియం. అలాగే ఎవరికైనా కూడా వేరే సమస్యలు, ఏదైనా మరి
ఆహార సమస్యలు కొన్ని ఉన్నవాళ్ళు కూడా మామిడి పళ్ళు తీసుకోకూడదని డైటీషియన్లు చెప్తూ ఉంటారు. అంతేగాని ప్రతి ఒక్కళ్ళు వారికి తెలిసిన ఇన్ఫర్మేషన్ ఆధారంగా ఇలాగ మామిడి పళ్ళు తీసుకోకూడదని చెప్పడం మాత్రం మంచి విషయం కాదు. కాబట్టి పొటాషియం అనే ఒక్క విషయంలో మాత్రమే మనం మామిడి పళ్ళు తీసుకోవద్దని చెప్తాం అన్నమాట. మరొక చిన్న విషయం ఏంటంటే ట్రైగ్లిజరైడ్స్, అంటే మన రక్తంలో కొలెస్ట్రాల్తో పాటు పిండి పదార్థం ఎక్కువగా తీసుకునే వాళ్ళకి, తేలిగ్గా జీర్ణమయ్యే పిండి పదార్థం తీసుకునే వాళ్ళకి రక్తంలో కొవ్వు పదార్థం పెరుగుతుంది. పిండి పదార్థం తీసుకుంటే కొవ్వు పదార్థం పెరుగుతుంది. అలాగా కొవ్వు పదార్థాల్లో ట్రైగ్లిజరైడ్స్ అనేది మరి 600 మిల్లీగ్రాముల కన్నా ఎక్కువగా ఉన్న వాళ్ళు కూడా కొంతకాలం మామిడి పళ్ళు తీసుకోకూడదని చెప్తాం. అలాంటి వాళ్ళు మామిడి రసం తాగకూడదు, కానీ పళ్ళు తీసుకోవచ్చు. కానీ 600 మిల్లీగ్రాముల నుండి వాళ్ళకి శరీరంలో ప్యాంక్రిటైటిస్ అనే వ్యాధులు, హెపటైటిస్ వ్యాధులు, అలాంటి వేరే సమస్యలు ఏమైనా ఉన్న వాళ్ళు కూడా మరి మామిడి పండు తీసుకోకూడదని చెప్తాం. అలాగే చాలా అరుదైన సందర్భాల్లో మాత్రం మామిడి పండ్లు డయాబెటీస్ వాళ్ళు వాడకూడదని చెప్తాం తప్ప, చాలా ఉపయోగాలు ఉన్నాయి కాబట్టి దాన్ని తినకుండా మానేయటం అనేది మంచి విషయం కాదండి.